కథ పేరు చిన్ని నక్క అండ్ చిన్నారి పందిపిల్ల. ఓ సహాయగాథ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చిన్ని అనే చిన్న నక్క ఉండేది. ఆ నక్క చాలా తెలివైనది, కాని కొంచెం ఒంటరిగా ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతూ చిన్నారి పందిపిల్ల ఏడుస్తూ కనిపించింది. చిన్ని నక్క, ఏమయ్యంది నీకు? చిన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నారి పందిపిల్ల, నా తల్లిదండ్రులు కనబడటంలేదు, నేను దారి తప్పిపోయాను. చిన్ని నక్క ఆ పందిపిల్లను ఓదార్చింది. వాళ్ళు కలిసి అడవిలో తల్లిదండ్రులు కోసం వెతకడం ప్రారంభించారు. మార్గంలో వాళ్లకి పెద్ద గొర్రెగొడ్డు, బండరాయి అడ్డొచ్చాయి. కాని చిన్ని తన తెలివితో మార్గం చూపింది. చివరికి వాళ్ళు పందిపిల్ల తల్లి. కథ పేరు రాజుకోడి అండ్ మిట్టపొగాక, ఆకలి తీర్చిన స్నేహం. ఒక చిన్న గ్రామంలో రాజు అనే కోడి ఉండేది. అది ప్రతిరోజు కుక్కుకు అంటూ సూర్యోదయాన్ని స్వాగతించేది. ఆ రోజు రాజుకి గింజ కూడా దొరకలేదు. అది ఆకలితో, దాహంతో చెట్టు కింద కూర్చుంది. మిట్ట రాజును చూసింది. ఈ కోడి చాలా అలసిపోయినట్లు ఉంది అనుకుని గింజల్ని తీసుకొచ్చింది. ఆ రోజునుంచి రాజు మరియు మిట్ట మంచి మిత్రులయ్యారు. ఒకరికి ఒకరు ఎప్పుడూ సహాయం చేస్తుంటారు. ఒకరికి ఒకరు సహాయపడటం మన బాధ్యత. చిన్న సహాయం పెద్ద స్నేహానికి దారి తీస్తుంది. కథ పేరు చిన్ని ఏనుగు, చిన్నారి పావురం. ఒక స్నేహగాథ. పచ్చని అడవిలోని ముంగిట, పెద్ద చెట్ల నీడల మధ్య చిన్ని అనే శాంతమైన ఏనుగు ఉంటుంది. చిన్ని ఇతర జంతువులకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె అడవి తల్లివల ఉంటుంది. అడవిలో అందరూ చిన్నిని గౌరవంగా చూసేవారు. ఆమె మాటల్లో శబ్దం తక్కువ, ప్రేమ ఎక్కువ. ఓ పిట్ట, రాణి చెట్టు నుండి పడిపోతుంది. ఆమె రెక్క బద్దలవుతుంది. చిన్ని రాత్రంతా తడిసిన రాణిని తన కంచెవద్ద ఆశ్రయమిస్తూ చూసుకుంటుంది. రాణి, నేను ఎప్పుడూ ఎగరలేనేమో అని భయపడుతున్నాను. చిన్ని, గాలిలో ఎగిరే విధంగా కాకపోయినా ప్రేమలో ఎగిరే దారి నేర్పగలను. రోజులు గడుస్తుంటాయి. చిన్ని రాణికి చిన్న చిన్న గిటార వాదనలు, పాటలు వినిపిస్తుంది. కథ పేరు చిట్టిగుబ్బ ఎన్ తెనుగు జింక. ధైర్యగాథ. ఒకసారి ఒక పెద్ద అడవిలో చిట్టిగుబ్బ అనే చిన్న గుబ్బ ఉండేది. అది రాత్రి మాత్రమే బయటికి వచ్చేది, కాని చాలా బెరుకుగుండే. చిట్టికి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు, తెనుగు జింక. తెనుగు చాలా చురుకైనది, కాని రోజులో తిరుగుతుండేది. ఒకరోజు అడవిలో పెద్ద గర్జన వినిపించింది. అందరూ భయపడిపోయారు. చిట్టిగుబ్బ, ఎవరూ బయటికి వెళ్ళకూడదు. ఇది పులి గర్జన కావచ్చు, తెనుగు జింక. కాని మన అడవి జంతువులకి తిండిలేదు. ఏదో చేద్దాం